దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. అసలు ఈ ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య గొడవ ఎందుకు చెలరేగిందంటే కారణాలు లేకపోలేదు. ఉక్రెయిన్లో $500 బిలియన్ అంటే సుమారు 43 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉంది. దీనిపై పెత్తనం కోసం అమెరికా కన్నేసింది. దానిలో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు బాంబులు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఖనిజాలపై పెత్తనం ఇవ్వాలని కోరింది. దీనిపై ఒప్పందం చేసుకునేందుకు జెలెన్స్కీ వైట్ హౌస్కు వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదంతా మనం చూసాం. అయితే ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాల నిల్వలు ఉన్న కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నాయి. ఉక్రెయిన్ ఖనిజాల్లో ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోగించే విలువైన ఖనిజ సంపద ఉంది. ఇది అమెరికా చేతికి అందితే ఇప్పటి వరకు ఖనిజ సంపదలో ఆధిపత్యం కొనసాగిస్తున్న చైనాను దెబ్బతీయచ్చని అమెరికా భావిస్తోంది. ప్రపంచంలో మొత్తం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70% వరకు ఉంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకు 90% వాటా ఉంది. ఇక ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 ఉక్రెయిన్లో ఉన్నాయి. ఇవి మొత్తం ప్రపంచంలో అరుదైన భూ ఖనిజాల నిల్వల్లో 5%. ఖనిజాల నిల్వలు చాలా వరకు క్రిస్టలైన్ షీల్డ్ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి. ఉక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. దీన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు తయారు చేయడానికి అవసరమైన లిథియం నిల్వలు కూడా అక్కడ ఉన్నాయి. యూరోప్లో అతిపెద్ద లిథియం నిల్వల్లో 3వ వంతు ఉక్రెయిన్లోనూ ఉన్నాయి. రష్యా దాడికి ముందు ప్రపంచంలో టైటానియంలో 7% ఉక్రెయినే ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు అంతటా టైటానియం ఉపయోగిస్తారు. వాటిలో అరుదైన భూ ఖనిజ నిల్వలను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా దాదాపు $350 బిలియన్ విలువైన ఖనిజ వనరులను తన అధీనంలోకి తీసుకుంది. అటు చైనా, ఇటు రష్యా చేతుల్లో ఖనిజాలు పోతే అమెరికా ఇబ్బందుల్లో పడుతుంది. అందుకని ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాల కోసం ఇప్పుడు అమెరికా గొడవ పెడుతోంది. ఈ అరుదైన ఖనిజాలను స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. స్కాండియం, వాయిట్రియం, లేంథనం, సిరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, సమారియం, యూరోపియం, అలాగే గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటేటియం వంటివి అక్కడ ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. థోరియం, యురోనియం వంటి రేడియో ధార్మిక మూలకాలతో పాటు అరుదైన భూ ఖనిజాలు కూడా అక్కడ ఉన్నాయి. వాటి కోసమే అమెరికా ఉక్రెయిన్కు యుద్ధంలో ఆయుధాలు, డబ్బు ఇచ్చి సహాయం చేస్తుంది. ఇక వాటిని చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్ను యుద్ధం ఆపివేయాలని తేల్చెప్పింది. దీంతో అది కాస్త గొడవకు దారితీసింది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.